ఈ వీడియోలో మనం జాబిల్లి 1982లో ప్రచురింపబడిన అనుభవించక తప్పదు కథ విందాం. పూర్వం అనలుడనేవాడు అవంతిపురంలో రకరకాల మోసాలు చేస్తూ సుఖంగా జీవితం సాగిస్తుండేవాడు. అనలుడి మోసాలు నిరాటంకంగా సాగిపోవటానికి అవంతిపురంలోని 100 దేవాలయాలు సందర్శించటానికి వచ్చే సుదూర ప్రాంతాల యాత్రికులు బాగా సహాయపడేవారు. అనలుడు ఎప్పుడు తను ఒక యాత్రికుడిలా పరమభక్తుడిలా నటిస్తూ దేవాలయాలు దర్శించటానికి వచ్చిన భక్తులతో దేవాలయాల సత్రాల్లో ఉంటూ సమయం చూసి తెలివిగా దొంగతనాలు చేసేవాడు. సుమతి అనలుడి భార్య. భర్త దొంగలించి తెచ్చిన వస్తువులను రెండో కంటికి తెలియకుండా ఆ ఊళ్ళో గంగిశెట్టికి అమ్మి డబ్బు చేసేది. లేక కలిగిన ఏకైక సంతానమైన సుమంతుణ్ణి గొప్ప ధనవంతుణ్ణి చేయాలని ఆ దంపతుల ధ్యేయం. అందుకే భర్త చేసే దొంగతనాలను సుమతి ఏనాడూ ఖండించలేదు, తప్పని వద్దని చెప్పలేదు. ఒకరోజు ఏదో ప్రాంతం నుంచి ఒక పెళ్లి బృందం అవంతిపురంలోని దేవాలయాల్లో పెళ్లి జరిపించటానికి వచ్చింది. కొత్తగా ఆ ప్రాంతానికి వచ్చిన ఆ బృందానికి చేదోడు వాదోడుగా ఉంటూ కొద్దిసేపట్లోనే అనలుడు పెళ్లి కుమార్తె తండ్రితో స్నేహం కలిపాడు. తెల్లవారుజామున దేవుడి మండపంలో అందరూ పెళ్లి ఏర్పాట్ల తొందరలో ఉంటే అనలుడు పెళ్లి కుమార్తె నగల పెట్టెను దొంగలించి రెండవ కంటికి తెలియకుండా మాయమయ్యాడు. అయితే దేవాలయ సత్రంలో నగలు పోవటంతో అక్కడ పెళ్ళే ఆగిపోయింది. ఉన్న పలానా నగలు విలువ చేసే డబ్బు ఇవ్వలేకపోవడంతో మగపెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారు. తరువాత అవమానంతో ఆడపెళ్లి వాళ్ళు ఏడుస్తూ తిరుగుముఖం పట్టారు. ఇది జరిగిన మరునాడే అనలుడి ఏకైక పుత్రుడికి జ్వరం ప్రారంభమైంది. అవంతిపురంలోని వైద్యుడు మాధవాచారి ఖరీదైన మందులు పట్నం వెళ్ళి వెంటనే తెమ్మన్నాడు. అనలుడు కంగారుగా పట్నం బయలుదేరాడు. పట్నం చేరేటప్పటికి చీకటి పడింది. తీరా మందుల కొట్టులోకి వెళ్ళి మందుల పేర్లు చెప్పి మొలలో దోపుకున్న సంచి తీయబోయి అనలుడు కంగారు పడ్డాడు. అసలు డబ్బు సంచే లేదు. గుండె గుబ్బేలు మంది. అనలుడి పరిస్థితి అర్థం చేసుకున్న మందుల కొట్టువాడు అనలుడిని గుర్తుపట్టి, మీరు అవంతిపురంలోని దేవాలయ సత్రంలో నన్ను కలిశారు కదూ అన్నాడు గుర్తు చేస్తూ. మీ అమ్మాయి పెళ్ళి ఆగిపోయిందని తెలిసి ఆ ప్రాంతాలకు నాకు రాబుద్ధి కాలేదు అన్నాడు అనలుడు జరిగింది తెలిసి ఎంతో బాధపడుతున్నట్లు నటిస్తూ. పోనీలేండి, ఆ దొంగ ఎవరో కానీ మా నెత్తిన పాలు పోశాడు. నిజంగా ఆ నగలు ఆ రోజు పోకుండా ఉంటే మా అమ్మాయి పరిస్థితి ఊహించలేనంత దుఃఖమయంగా ఉండేది అన్నాడు కొట్టువాడు సంతోషంగా. ఆ నగలు పోవటం వల్లనే కదా మీ అమ్మాయి పెళ్ళి ఆగిపోయింది అడిగాడు అనలుడు. సమయానికి నగల విలువ డబ్బు ఇవ్వలేదని తిరిగి వెళ్ళిపోతున్న మగపెళ్లి వారిని దోపిడీ దొంగలు దోచుకోవటమే కాక ఎదురు తిరిగిన పెళ్లి కొడుకును చంపి వెళ్ళారు. ఆ పెళ్ళే జరిగి ఉంటే మా అమ్మాయికి ఈ పాటికి వైధవ్యం సంభవించి ఉండేది కదా. అందుకే నగలు పోవటం వల్ల మా అమ్మాయికి గండం తప్పింది. తను డబ్బు పోగొట్టుకున్న పరిస్థితి తెలిసి మా వంశాంకురమైన నా పుత్రుడు ప్రాణాపాయంలో ఉన్నాడు. రేపే వచ్చి డబ్బిస్తాను, మందులు ఇప్పిస్తారా అన్నాడు అనలుడు. కొట్టు వ్యక్తి మందులు ఇవ్వటమే కాకుండా తన గుర్రపు బండిలో అనలుణ్ణి అవంతిపురంలో దిగబెట్టి రమ్మని నౌకరుకు చెప్పి రాత్రికి రాత్రి బండితో సహా పంపాడు. అయితే అనలుడు ఇంటికి వచ్చేటప్పటికి సుమతి పెద్దగా శోకాలు పెడుతూ ఏడుస్తూ తల బాదుకుంటుంది. చుట్టుపట్ల ఇళ్ళవాళ్ళు గుమికూడి ఉన్నారు. ఆ దృశ్యం చూడగానే జరిగిందేమిటో అనలుడికి అర్థమైంది. మందులతో బండి దిగిన భర్తను చూసి, మనం చేసిన పాపం ఏదో శాపమై మన సుమంతుణ్ణి పొట్టన పెట్టుకుందండి అంటూ గుల్లుమంది. అనలుడికి అప్పటికిగానే అర్థం కాలేదు, అన్యాయంగా ఇతరుల సొమ్ము దోచి ఇతరుల ఉసురు పోసుకుంటే అది ఏ రూపంలో శిక్షిస్తుందో తెలిసింది. ఆ రోజు మొదలుకొని అనలుడు సుమతి దొంగతనాలు మానుకున్నారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.